మరణం వస్తే మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకిష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే నరకం కనబడుతుంది. అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు. నీ విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం ఉంటుంది. కొంచెం బుర్రలు వాడండి. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కలిసి ఉండడం నేర్చుకోండి. నాకు తెలుసు అనుకోవటం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోతున్నాం మనం. మన దగ్గర సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. ఇతరులను చూసి మనము అసూయ పడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపాలు బయటపడుతుంది. దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తాము, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రమే చివరకు వారి బుద్ధిని చూపిస్తారు. ఉన్నంతగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారికి ఆలోచనలే మిత్రులు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మన దగ్గర సంబంధాలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బతుకైన కంటే నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మనకు మరుజన్మ ఉందో లేదో తెలియదు, కానీ అనుకున్న వారితో ఈ జన్మలో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మరో జన్మ అక్కర్లేదు మనస్పర్ధలు తొలగిపోవడానికి. అందరూ అనుకుంటారు నిశ్శబ్దంగా ఉండే వాడికి ఏమి తెలియదని, కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసిన వాడి నిశ్శబ్దంగా ఉంటాడని. డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని. సమయం చెబుతుంది అన్నింటిని మరిచి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెబుతుంది అన్నింటిని మరిచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. అతిదానం వల్ల పాడైనవాడు బలిచక్రవర్తి, అతిలోభం వల్ల పాడైనవాడు దుర్యోధనుడు, అతి కోపం వల్ల పాడైనవాడు విశ్వామిత్రుడు, అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు, అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు. అందుకే అతి ఆశ ఎప్పుడు ఎక్కడా పనికిరాదు నేస్తమా. కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. భయపడుతూ జీవించడం అంటే పాపం చెయ్యడం. భయపడుతూ జీవించడం అంటే నరకములో ఉండటం. భయపడుతూ జీవించడం అంటే మరణించడం.